బ్యాక్ టు ది పవర్ ప్లే. ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఎవరు పవర్లోకి రాబోతున్నారు అనేది రేపు ఓటర్లు తమ ఓట్ల ద్వారా డిసైడ్ చేసేస్తారు. తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ రాష్ట్రంలో పవర్ కాంగ్రెస్కి ఇచ్చేశారు. ఇక 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మరి బీజేపీకి ఎక్కువ సీట్లు ఇస్తారా, కాంగ్రెస్కు ఎక్కువ ఇచ్చి గెలిపిస్తారా, లేకపోతే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు పార్లమెంట్ సీట్లు ఎక్కువ కట్టబెడతారనేది రేపు ఓటర్లు డిసైడ్ చేస్తారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం మనం చూసుకుంటూ వస్తున్నాము. ప్రస్తుతం కరీంనగర్కి వెళ్దాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇటు చూసుకుంటే మనకి హుస్నాబాద్, అలాగే హుజూరాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, మాన్కొండూర్, చొప్పదండి ఉన్నాయి. మొత్తం ఓటర్లు 17.98 లక్షలు, 18 లక్షల మంది సుమారు ఉన్నారు. 2019లో 70%, 69.52%. అంటే మనం హైదరాబాద్లో చూసుకుంటే 4 చోట్ల కూడా <50, మిగతా అన్ని చోట్ల దాదాపుగా 65 పైన 70-75 వరకు జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ నుంచి బండి సంజయ్ మాజీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఆయన పోటీలో ఉన్నారు. ఇక మరొక నియోజకవర్గానికి సంబంధించి చూస్తే పెద్దపల్లి, అదే జిల్లాకు సంబంధించిన మరో పార్లమెంట్ నియోజకవర్గం. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్స్ పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి. ఇటు మంత్రి శ్రీధర్బాబు మంథన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు ఈ లోక్సభ ఎన్నికల్ని. మొత్తం 15.92 అంటే సుమారు 16 లక్షల మంది ఓటర్లు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటే గత ఎన్నికల్లో 65.59, సుమారు 66% జరిగింది. మరి రేపు పరిస్థితులు ఎలా ఉన్నాయి, పోలింగ్కి ఎంతమంది వచ్చే అవకాశం కనిపిస్తోంది, అలాగే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పొలిటికల్ పిక్చర్ ఏంటి అనే వివరాలు మా కరెస్పాండెంట్ నితిన్ ప్రజెంట్ చేస్తారు. ఉమ్మడి జిల్లా పరిధిలో చూసుకున్నట్టయితే 2 పార్లమెంటరీ సెగ్మెంట్లు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కరీంనగర్, దాంతోపాటు పెద్దపల్లి 2 పార్లమెంట్ సెగ్మెంట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. దీనికి ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్కి సంబంధించి చూసుకుంటే 17,96,000 మంది ఓటర్లు ఉన్నట్టు ఇప్పటికే అధికారులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు ఇప్పటికే గతంలో అయితే ప్రస్తుతం ఉన్న బండి సంజయ్ కుమార్ ఎంపీ కొనసాగుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు వరిలో ప్రస్తుతానికి టీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడు. దాంతోపాటు అయితే వెల్చల రాజేంద్రరావు ఇండియన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అది ఉన్న ప్రస్తుతానికి అయితే ఉన్నాడు. అయితే బీజేపీ నుంచి బండి సంజయ్ కుమార్ ఇప్పటికీ ఇది ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రధాన పార్టీలు ఏదైతే ఈ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఇప్పుడు కరీంనగర్లో పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కరీంనగర్లో చూసుకుంటే ఇప్పటివరకు అయితే 2194 పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు 5,500 మంది సిబ్బంది కూడా ఈ విధుల్లో ఉంటారని ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే చెప్పిన పరిస్థితి. దీంతో పాటు చూసుకుంటే ప్రధానంగా 8,532 ఈవీఎంలను కూడా అందుబాటులో ఉంచారు. అయితే కరీంనగర్లో ప్రధానంగా చూసుకుంటే కొన్ని సమస్యాత్మక ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో వాటి అన్నిటిపైన కూడా ఇప్పటికే పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్ల 2 జిల్లాల పరిధిలో ఉన్న ఎస్పీలు ఇద్దరు కూడా అంటే సిపిలు ఇద్దరు కూడా వాళ్ళు కోఆర్డినేషన్ తోటి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు మొత్తం మీద చూసుకుంటే అయితే ఈ ఎన్నికల్లో మాత్రం కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి సంబంధించి సుమారు 7 సెగ్మెంట్లు ఉంటాయి. ఇందులో అంటే కరీంనగర్, దాంతోపాటు హుస్నాబాద్, వేములవాడ, దాంతోపాటు మానకొండ, ఈ చొప్పదండి ఈ సెగ్మెంట్లకు సంబంధించి 7 సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటికే అన్ని ఓటర్ లిస్టుల పరిశీలించి చూసినట్టయితే సుమారు 50,000 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు కొత్తగా ఎన్రోల్ అయిన ఓట్లు ఏదైతే 46,000 ఓట్లు కొత్తగా ఎన్రోల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తం మీద కరీంనగర్ జిల్లా పరిస్థితి. దీంతో పాటు ఇప్పటికే ప్రధానంగా అయితే ఇంతకుముందు గతంలో గెలిచిన బండి సంజయ్ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే తను అత్యధిక మెజార్టీతో గెలిచిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు ఆయనకు లీడ్ ఇచ్చిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో బోయినపల్లి వినోద్ కుమార్ సెకండ్ ప్లేస్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు ప్రధాన కొత్తపల్లి మనం అయితే పెద్దపల్లి చూసుకుంటే పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిశీలించి చూసినట్టయితే అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూసినట్టయితే 7 సెగ్మెంట్లు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటికే మొత్తం మీద అక్కడ 15,96,430 మంది ఓటర్లు ఉన్నట్టు ఇప్పటికీ అధికారులు చెప్పిన పరిస్థితి. దాంతో భాగంగా 7,80,000 మంది పురుష ఓటర్లు ఉంటే ఇప్పటికీ మహిళలు అయితే మాత్రం 8,86,000 మంది ఉన్నారు. అంటే ఈ ప్రధానంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 2 సెగ్మెంట్లు పెద్దపల్లి కానీ కరీంనగర్ ఈ 2 సెగ్మెంట్ల పరిధిలో మహిళా ఓటర్లు మాత్రం అధికంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతోపాటు మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి, దాంతోపాటు మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఈ అన్ని సెగ్మెంట్లలో కూడా ఇప్పటికీ ఈ పెద్దపల్లికి సంబంధించి అయితే ప్రచారాలకు జోరుగా కొనసాగించే పరిస్థితి అవుతుంది. ప్రధానంగా పెద్దపల్లి నుంచి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గడ్డం వంశీ ఉన్నాడు. దాంతోపాటు కొప్పుల ఈశ్వర్ టీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు గుమా శ్రీనివాస్ బీజేపీ పార్టీకి వెళ్ళి మూమెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న వీటికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికే ఏదైతే
పెద్దపల్లి జిల్లాలో ప్రధానంగా 497 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వెబ్కాస్టింగ్ ద్వారా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు 131 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాస్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. దాంతోపాటు మొత్తం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 5 మహిళా అంటే ఒక దివ్యాంగులు, దాంతోపాటు ఒక యూత్ ఒక మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేసిన స్పెషాలిటీ మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తం మీద అంటే పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే మాత్రం ఏదైతే ప్రధానంగా చూసుకుంటే పెద్దపల్లి కానీ కరీంనగర్ కానీ ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లో మహిళా ఓటర్లు మాత్రం అధికంగా ఉన్నారు. ఈసారి మహిళా ఓటర్లు ఎటువైపు చైతన్యం చూపెడతారని మనం వేచి చూడాల్సి అయితే ఉంది. ఇది మొత్తం మీద కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి. కరీంనగర్ పెద్దపల్లి ముఖ చిత్రం అలా ఉంటే